కల్లూరు నూతన మున్సిపాలిటీ పరిధిలోని జరుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి లకినేని సతీష్ 8వ వార్డు ప్రతి గడప గడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థించడం జరుగుతోంది. 8వ వార్డు ఓటర్లు మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరడమైంది. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. మా అమ్మగారిని కూడా పిలిచి చూపించారు. రామాలయం అడిగారు. రామాలయం పూర్తి చేసుకున్నాం. ఫస్ట్ దాంట్లో మొదలు పెట్టాం పని. అక్కడ చర్చి, ఇక్కడ రామాలయం. ఇక్కడైతే మరి పనులు, స్కీమ్లు అవి ఏవి వచ్చినా కానీ ఎక్కువ భాగం ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ అయిపోయిన తర్వాత అడ్డు ఇల్లు కట్టించేది కానీ ఇంకేది కానీ చేద్దాం. ఫస్ట్ రామాలయం కానీ స్టార్ట్ చేద్దాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే మనోటు, హస్తం గుర్తుకే జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే మనోటు, హస్తం గుర్తుకే మనోటు. ఫస్ట్ ఇక్కడ మనకి వచ్చినప్పుడు ఇక్కడ మనకి రామాలయం కావాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై. ఏం గుర్తుందండి? ఓకే, వచ్చినప్పుడు చెప్పారు కదా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ పార్టీ పోటీ ఫస్ట్ నన్ను ఇక్కడ రాగానే వాళ్ళు మనం రాగానే అడిగిన అన్ని పనులు అయిపోతాయి. మేము ఉండవు, మీకు ఎందుకు ఉండగా అంతే అంతే. నీ కాలనీ వస్తుంది, కాలనీ రాపించు బాధ్యత మాది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఖచ్చితంగా మీరు గెలుస్తారు. నేను చెప్తాను. ఫస్ట్ మా ఊరికి వాట్సాప్ లో ప్రార్థన కూడా చేయాలి. అర్ధనాగేశ్వరుడు ఖచ్చితంగా మీరే గెలుతారు. నాకైతే మాత్రం ఫస్ట్ మీరే అని చెప్పారు. ఇదే మా ఉండేది. అది ఎప్పుడు తరతరాలకు ఉండే అయ్యి ఈ నిరంతరం జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నువ్వేనా? మాకు నేను ఏం కొరకొట్టం లేదు ఎక్కువ. మేమేం మాకు భూమి లేదు, బట్ట లేదు. ఇద్దరు ముసలోళ్ళు పనికి పోయేవాళ్ళం కాదు. ఆడవాళ్ళు పింఛని ఇస్తాం అన్నారు, అది రాలేదు. ఈ పింఛని పెంచుతాం అన్నారు, అది రాలేదు. మాకు కొద్దిగా అన్ని మాకు సాయం చేయండి. ఈ రెండు మట్టిగా మాకు సాయం చేయండి. మేమేమో మీకు ఆస్తి ఇవ్వండి అయ్యా, మాకు ఇది ఇవ్వండి అని అడగటం లేదు. కొడుకు పోయి కల్లుల్లో ఉంటాడు, మాకు రూపాయి పెట్టేవాడు కాదు. అది ఇంటి బొంగులు కంటి ఎదురు వండ కడుపు మంచిలు తగ్గినా నా కడుపు సంతోషం పడుతుంది. అన్ని సాయం చేయండి. 2 నెలల్లో అవుతాయి. రాసేద్దాం.